ఆలయంలో అర్చకత్వం చేయటము, భగవంతుడిని చూసుకోవటం, భగవంతుడికి ప్రొద్దున్నుంచి రాత్రి దాకా కైంకర్యములు చేయటం, వచ్చే వందలాది మంది భక్తులకి తీర్థ ప్రసాదాలివ్వటం, ఆలయంలో ఉండే ఉత్సవాలు చూసుకోవడం, ఎంత కఠినమైన విషయం తెలుసా అండి? మనము ఎక్కడికెళ్ళినా సరే, ఇప్పుడు ఒక హోటల్‌కెళ్లారనుకోండి, వాళ్ళు అడక్కకుండా మనం టిప్ పెట్టేసొస్తాం. హోటల్ వాడు ఎంత డబ్బులక్కడ ఏస్తే, హోటల్‌లో బేరం ఆడతారా మీరెప్పుడైనా? లే ఇది రూ. 250 కట్టలేను, 200 కడతానండి అంటారా? లేదండి. మేము టిప్ ఇవ్వకుండా హోటల్ నుంచి వస్తారు. చాలా మంది అదొక ప్రెస్టేజ్‌గా తప్పకుండా నేను ఇంత టిప్ ఇస్తాను. పక్కన వాడు ఇంతిస్తే నేను ఇంతిస్తాను అని పెట్టేసొస్తారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటి అనంటే, ఎక్కడ డబ్బులు పెట్టడానికి సంకోచించని వాళ్ళు కేవలం ఆలయంలో అర్చకుడికి ఇవ్వడానికే ఎందుకు ప్రాబ్లమ్? అర్చకుడు ఏదైనా చేసుకోవచ్చండి జీవితంలో. మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయొచ్చు. ఎంతో లెక్చరర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అన్నిటిని వదిలేసి ఒక అర్చకత్వం చేస్తూ